ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ. ఎంత పుణ్యం చేసుకుందో వెండి తెర నిను కనగా, ఎంత కీర్తి పొందెనేమో పాత్రలే నీ కలతో. రఘుకుల రాముడు నీవే, గోకుల కృష్ణుడు నీవే, హరుడు శ్రీహరుడు అన్నీ నీవేగా. సూర్య చంద్రాదుల తేజం విశ్వవిఖ్యాతుని రూపం, అన్నిటా తానై నిండిన ఆకాశం. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. వజ్రాలు వెలిసినట్టు ఆ నవ్వు వెలుగు చూడు, ఒళ్ళంత కళ్ళు చాలవే. బంగారు కొండలాంటి ఆమెని ఛాయ చూస్తే రెప్పంటూ కొట్టలేములే. తెలుగోడి పౌరుషాన్ని తన భుజము కెత్తుకున్న దమ్మున్న మహారాజులే. 41 సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ అవిభక్త రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు. రామారావు గారు రాజకీయాల్లోకి రావటమే ఒక సంచలనం. వచ్చిన తర్వాత ఆయన ప్రజా జీవితంలో ఒరవడంతా మార్చేశారు. అప్పుడు దాకా ప్రజలు నాయకుల దగ్గరికి పోయేవారు, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేవారు. కానీ రామారావు గారు వచ్చిన తర్వాతనే మొట్టమొదట నాయకులు ప్రజల దగ్గరకు పోయే సంస్కృతిని పెట్టి చైతన్య రథం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి 35,000 కిలోమీటర్లు ఏకధాటిగా ప్రయాణం చేయటం అంటే రాత్రి పగుళ్ళు. ఎక్కడ చీకటి పడితే అక్కడే పడుకున్నాడు, ఎక్కడ తెల్లారితే అక్కడే లేచారు. ఆ విధంగా ఒక కొత్త ఒరబడితో అనుకున్న దానికి అంకితమైనటువంటి చిత్తశుద్ధితో నిజాయితీగా చేసిన కార్యక్రమం. అందుకే ప్రజలందరూ ఆదరించి ఆయనకి పట్టం కట్టారు. 9 నెలల్లో రాజకీయ పార్టీని పెట్టిన తర్వాత స్వల్పకాలంలో అధికారానికి రావటం అనేది ప్రపంచ రాజకీయాల్లోనే ఒక చరిత్ర. ఆ తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం కూడా మనం చూస్తున్నాం. మొట్టమొదటిసారి భారతదేశ రాజకీయాల్లో ప్రజల మధ్యన ప్రమాణ స్వీకారం చేసింది అన్న ఎన్టీ రామారావు గారు ఒక్కరే. ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసం చేశారు, ప్రజల మధ్య చేశారు, ప్రజల బాగు కోసం చేశాడు. ఆయన గొప్ప మానవతావాది. ఆయన చేసిన కార్యక్రమాలన్నీ మనం ఇప్పుడు స్మరించుకుంటే ఏ కార్యక్రమం అయినా ఆయన ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి పథకాలే ఈ రోజుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆచరిస్తున్నటువంటి పద్ధతిని మనం చూస్తున్నాం. అంటే 40 ఏళ్ల నాడు రామారావు గారు ఊహించింది ఈరోజు మనం చేస్తున్నాం. మహిళలకి ఆస్తిలో సగం వాటా 40 ఏళ్ల నాడు ఆయన ఇస్తే మొన్న ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అట్లే పేదవాడికి ఆహార భద్రతని ఊహించాడు, తీర్చాడు. పేదోడిని పక్కా ఇంట్లో ఉంచాడు. అప్పుడు దాకా గుడిసెల వాతావరణం ఉండేది కల్చర్. అంతేకాదు పెన్షన్లు వికలాంగులకు కాదు, వితంతువులకి, వృద్ధులకి, అందరికి కూడా వాళ్ళకి సమాజంలో జీవించే అవకాశం మిగిలిన వాళ్ళతో లేదు గనక వాళ్ళు ప్రత్యేకంగా ఆదుకున్నాడు. అట్లే ఈరోజు కార్పొరేట్ విద్యాలయాల్లో ఎట్లయితే పేదవాళ్ళ పిల్లలకి విద్యనీయటానికి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వాలు చేస్తుంటే ఆ రోజే గురుకుల పాఠశాలలు ప్రవేశపెట్టాడు. నదుల అనుసంధానం స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ ప్రభుత్వం చేయాలనుకుంది, చేయలేకపోయారు. కానీ మొట్టమొదటి దేశంలో ఎన్టీ రామారావు గారే చేశాడు. అలా మనం చెబుతూ పోతే
ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. పేదలకు సంక్షేమ కార్యక్రమాలు, రైతాంగానికి సాధికారిక కార్యక్రమాలు, అట్లనే 50 రూపాయలకే మెట్ట ప్రాంత రైతులకు ఆస్పోర్ విద్యుత్ ఇవ్వటం ఏంటి, అంతేకాకుండా మరి రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి పటేల్ పట్వారీ వ్యవస్థ, మున్సిబ్ కర్ణాల పెత్తందారీ వ్యవస్థ నుంచి వీళ్ళని కాపాడినటువంటి పరిస్థితి. ఇంకా విద్యార్థులకి యువకులకైతే కొత్త తరాన్ని, రాజకీయాల్లో కొత్త తరాన్ని సృష్టించాడు. మొత్తం చదువుకున్నటువంటి వాళ్ళకే 3 సీట్లు ఇచ్చాడు ఆ రోజు. గ్రాడ్యుయేట్స్కి కానీ, పీజీలకు కానీ, లాయర్లు, డాక్టర్లు, అట్లానే ఇంజనీర్లు, ఇట్లాంటి వాళ్ళందరికీ ఉద్యోగ రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయాల్లో పాత వరవడిని మార్చి కొత్త పుంతలు తొక్కించినటువంటి పరిస్థితిని మనం చూసాం. యువతకి పెద్ద ఎత్తున ఉపాధి కూడా కల్పించాడు. కనుక రామారావు గారిని ఈరోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ఆయన ఆ రోజు ఆచరించినటువంటి విధానాలు, సిద్ధాంతాలని మనం ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. భావి తరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారి భావజాలాన్ని భావి తరాలకు అందజేయటం కోసమే ఈ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ మన అందరితో ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇప్పటికీ చాలా కార్యక్రమాలు చేశాం. భవిష్యత్తులో కూడా కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. చివరికి హైదరాబాదులో ఆయన పార్టీని ప్రారంభించారు. కనుక హైదరాబాదులోనే ఒక ముఖ్యమైన స్థలంలో ఆయన 100 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించేంత వరకు ఈ కమిటీ అవిశ్రాంతంగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. ఇటీవలనే తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కలిసి స్థలం కావాలని కోరటం జరిగింది. అది కూడా గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో హిమాయత్ సాగర్ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని మనం కోరాం. వారు తప్పకుండా స్థలం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారు ఎప్పుడు స్థలం కేటాయిస్తే అప్పుడు మనం కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోదామని, తద్వారా చరిత్రలో ఎన్టీ రామారావు గారిని సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన యొక్క టూరిజం స్పాట్ని డెవలప్ చేసి ఎన్టీ రామారావు గారి 100 అడుగుల విగ్రహం తరతరాలకి, భావి తరాలకు అందుబాటులో ఉంచే వరకు పనిచేద్దాం అనేది ఈ సందర్భంగా మళ్ళా ఒకసారి పునరంకితం అవుతూ